So all of you, good morning aspirants. ఈ రోజు క్లాస్లో మనం డిస్కషన్ చేసుకుంటున్న అంశం జాతీయ ఆదాయం లెసన్ కంటిన్యూ. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో ఇంట్రడక్షన్ చెప్పాను, మరియు సెకండ్ ప్రీవియస్ క్లాసెస్లో జాతీయ ఆదాయాన్ని మదించే పద్ధతులు, అదేవిధంగా జాతీయ ఆదాయాన్ని మదించేటప్పుడు అనుసరించే పద్ధతులు ఏంటి, సో అదేవిధంగా ఈ జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు తీసుకునే బేస్ ఏరియాస్ ఏంటి అనే విషయాలు ప్రీవియస్ క్లాసెస్లో మనం పూర్తి స్థాయిలో డిస్కషన్ చేశాం. ఆల్రెడీ ప్రశ్నలు ఏ తరహాలో వస్తాయి అనే విషయాన్ని కూడా గత ప్రీవియస్ క్లాసెస్లో ఈ చాప్టర్కి సంబంధించి వివరంగా చెప్పడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో జాతీయ ఆదాయ భావనలు, నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్. సో ఈ జాతీయ ఆదాయం చాప్టర్లో జాతీయ ఆదాయ భావనలు అనే విషయానికి సంబంధించి కూడా ప్రశ్నలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. జాతీయ ఆదాయ భావనలు, నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్. ఈ జాతీయ ఆదాయ భావనలలో ఫర్ ఎగ్జాంపుల్ స్థూల దేశీయ ఉత్పత్తి అంటే ఏమిటి అని ప్రశ్న అడుగుతారు. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇంగ్లీష్లో. ఈ జీడిపి వృద్ధి రేట్లకు సంబంధించి ఈ చాప్టర్లో ప్రశ్నలు రావడం జరుగుతూ ఉంటుంది. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వాళ్ళకి లేదా ఇతరత్ర పోటీ పరీక్షల వాళ్ళకు ఈ చాప్టర్లో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి వృద్ధి రేట్లకు సంబంధించి ప్రశ్నలు అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ జీడిపి వృద్ధి రేట్ల గురించి, వృద్ధి రేటు ఎంత శాతం ఉంది, ఎంత తగ్గింది, ఎంత పెరిగింది అనే విషయం మనకు అర్థం కావాలంటే, సో ఈ జాతీయ ఆదాయ భావనలు ఏవైతే ఉన్నాయో, ఆ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు పూర్తి స్థాయిలో అర్థం కావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ జాతీయ ఆదాయ భావనలలో ఫస్ట్ వన్ స్థూల దేశీయ ఉత్పత్తి. స్థూల దేశీయ ఉత్పత్తి, దీన్ని ఇంగ్లీష్లో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు, జీడిపి. రెండవది నికర దేశీయోత్పత్తి. నికర దేశీయోత్పత్తి, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఎన్డిపి అంటారు దీన్ని. నెక్స్ట్ స్థూల జాతీయోత్పత్తి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, జిఎన్పి అంటారు. నెక్స్ట్ నికర జాతీయోత్పత్తి, నెట్ నేషనల్ ప్రోడక్ట్, ఎన్ఎన్పి అంటారు. నెక్స్ట్ వ్యక్తిగత ఆదాయం, పర్సనల్ ఇన్కమ్, వ్యక్తిగత ఆదాయం. నెక్స్ట్ తలసరి ఆదాయం. నెక్స్ట్ వెస్టి ఆదాయం, వ్యయర్వ ఆదాయం, వ్యయర్వ ఆదాయం. సో ఇవన్నీ కూడా ఏంటంటే జాతీయ ఆదాయానికి సంబంధించి కాన్సెప్ట్స్, జాతీయ ఆదాయ భావనలు అంటారు వీటిని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి జాతీయ ఆదాయ భావనలు. ఫస్ట్ వన్ స్థూల దేశీయ ఉత్పత్తి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సెకండ్ వన్ నికర దేశీయ ఉత్పత్తి, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. నెక్స్ట్ స్థూల జాతీయ ఉత్పత్తి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, జిఎన్పి. నెక్స్ట్ నికర జాతీయోత్పత్తి, నెట్ నేషనల్ ప్రోడక్ట్, ఎన్ఎన్పి.
నెక్స్ట్ వ్యక్తిగత ఆదాయం, దీన్నే పర్సనల్ ఇన్కమ్ అని అంటారు. నెక్స్ట్ వ్యయర్వ ఆదాయం, డిస్పోజబుల్ ఇన్కమ్. సో దీస్ ఆర్ ఆల్ ఇన్ నేషనల్ ఇన్కమ్ చాప్టర్ కాన్సెప్ట్స్, జాతీయ ఆదాయ భావనలు అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ చాప్టర్లో జాతీయ ఆదాయ భావనల్లో ప్రధానమైనది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జీడిపి అనే విషయాన్ని చాలా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. స్థూల దేశీయోత్పత్తి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. సో ఇక్కడ చూడండి, స్థూల అంటే మొత్తం, స్థూల అంటే మొత్తం. ఇందులో తరుగుదల యొక్క విలువను అంచనా వేస్తారు, తరుగుదలను కలిపి అంచనా వేస్తారు. దేశీయ అంటే దేశంలో స్వదేశీయులు లేదా విదేశీయులు వస్తువును ఉత్పత్తి చేయవచ్చు. నెక్స్ట్ ఉత్పత్తి అంటే కేవలం ఇక్కడ అంతిమ వస్తువు విలువను తీసుకుంటారు. స్థూల దేశ ఉత్పత్తి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సో జీడిపి అంటారు దీన్ని. స్థూల దేశ ఉత్పత్తి అంటే దేశ భౌగోళిక సరిహద్దుల లోపల, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, మన దేశ సరిహద్దుల లోపల తయారు చేసినటువంటి అంతిమ వస్తు సేవల యొక్క విలువను జీడిపి అంటారు. అంటే దేశ భౌగోళిక సరిహద్దుల లోపల, మన దేశంలో మాత్రమే, మన దేశానికి అంటే దేశ భౌగోళిక సరిహద్దుల లోపల వస్తువు యొక్క ఉత్పత్తిని స్వదేశీయులు చేయవచ్చు లేదా విదేశీయులు చేయవచ్చు. దేశ భౌగోళిక సరిహద్దుల లోపల వివిధ రంగాలలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల యొక్క విలువను జీడిపి అంటారు, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల దేశోత్పత్తి అంటారు. సో ఇక్కడ ఉత్పత్తిని స్వదేశీయులు చేయవచ్చు లేదా విదేశీయులు చేయవచ్చు. అంటే జీడిపిలో ప్రధానంగా ఉత్పత్తిని విదేశీయులు చేయవచ్చు లేదా మన దేశానికి సంబంధించిన వారు తయారు చేయవచ్చు. అయితే ఎవరు చేశారు అన్నది ఇక్కడ ప్రధానం కాదు. ఎవరు వస్తువును తయారు చేశారు, ఎవరు వస్తువును ఉత్పత్తి చేశారు అనేది ప్రధానం కాకుండా ఎక్కడ ఉత్పత్తి చేశారు అనేదే ప్రధానం. అంటే ప్రదేశానికి ప్రయారిటీ అనేది ఉంటుంది. సో దేశ భౌగోళిక సరిహద్దుల లోపల అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ జీడిపి అనేది పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది. స్థూల దేశోత్పత్తి పెరగడం కానీ, స్థూల దేశోత్పత్తి అంటే వస్తుసేల ఉత్పత్తి పెరగడం లేదా తగ్గడం జరుగుతూ ఉంటుంది. అంటే జీడిపి ఉత్పత్తిలో హెచ్చు తగ్గులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. జీడిపి గ్రోత్ రేట్స్ పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే వస్తు సేవల ఉత్పత్తిలో హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి. వస్తు సేవల ఉత్పత్తి పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్థూల దేశోత్పత్తిలో ప్రధానంగా స్వదేశీయులు వస్తువులు ఉత్పత్తి చేస్తారు, విదేశీయులు కూడా ఉత్పత్తి చేయవచ్చు అన్నమాట. సో ఎవరు తయారు చేశారు, ఎవరు ఉత్పత్తి చేశారు అనేది ప్రధానం కాకుండా ఎక్కడ తయారు చేశారు అనేదే ప్రధానము. అంటే ప్రదేశానికి ఇక్కడ ప్రయారిటీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వస్తు సేవల ఉత్పత్తి అనేది పెరగాల, జీడిపి అనేది పెరగాల. వస్తు సేవల ఉత్పత్తి అనేది ఎప్పుడు పెరుగుతుంది? ప్రజలకు ఆదాయం అనేది పెరిగినప్పుడు. ప్రజల ఆదాయం అనేది ఎప్పుడు పెరుగుతుంది? ప్రజలకు ఉపాధి అవకాశాలు ఉన్నప్పుడు. ప్రజలకు ఉపాధి అవకాశాలు ఉన్నప్పుడు ప్రజల ఆదాయాలు పెరుగుతాయి. ప్రజల ఆదాయాలు అనేవి పెరిగినప్పుడు సో వస్తువు యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది. వస్తువు యొక్క కొనుగోలు శక్తి పెరిగి ఆ వస్తువుకు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగి వస్తు సేవల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. అంటే జీడిపి గ్రోత్ రేట్స్ అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీడిపి గ్రోత్ రేట్స్ అంటాం. జీడిపి వృద్ధి రేటు
అంటే వస్తు సేవల ఉత్పత్తి వృద్ధి రేటు, స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటు. వృద్ధి అంటే పెరగడం. ఏం పెరగడము? వస్తు సేవల యొక్క ఉత్పత్తి పెరగడము. సో ఇక్కడ వస్తు సేవల ఉత్పత్తిలో పెరగడము లేదా తగ్గడము అంటే హెచ్చు తగ్గులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో ఇప్పుడు వృద్ధి అంటే ఎంత శాతం పెరిగింది, ఎంత శాతం తగ్గింది. వృద్ధి రేటు వస్తు సేవల యొక్క ఉత్పత్తి ఏ శాతం, ఎంత శాతంలో పెరిగింది, ఎంత శాతంలో తగ్గింది. ప్రతి 3 నెలలకు ఒకసారి సో జీడిపి వృద్ధి రేట్లను అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది మన దేశంలో. సో ఇక్కడ వస్తు సేవల ఉత్పత్తి అనేది పెరగాలంటే ఫస్ట్ ప్రజల ఆదాయాలు పెరగాల. ప్రజల ఆదాయాలు పెరగాలంటే ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలా. ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరిగినప్పుడు ప్రజల ఆదాయాలు పెరిగి సో వస్తువుకు కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగి వస్తువుకు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగి ఆ వస్తువు యొక్క ఉత్పత్తి అనేది పెరుగుతుంది. అంటే ఇక్కడ జీడిపి వృద్ధి రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ జీడిపి పెరగడము తగ్గడము జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ప్లస్ అండ్ మైనస్ అసలు ఏమిటి పెరగడము తగ్గడము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2020-21 భారత ఆర్థిక సర్వే రిపోర్ట్ ప్రకారము మన దేశంలో ఈ జీడిపి వృద్ధి రేటు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 11% ఉండవచ్చు అనేసి అంచనా వేయడం జరిగింది. సో ఇప్పుడు 11% అది ఉండవచ్చు, లేదా 11%కి రీచ్ కావచ్చు, లేదా రీచ్ కాకపోవచ్చు. సో ఇప్పుడు సర్వే రిపోర్టు ఏం చెప్పింది అంటే 2021-22లో ఈ జీడిపి వృద్ధి రేటు 11% ఉండవచ్చు అనేసి అంచనా వేసింది. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు కరోనా వచ్చింది. 2020 మార్చి 22వ తేదీన లాక్డౌన్ విధించిన నేపథ్యంలో, అంటే కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ విధించారు. ఈ లాక్డౌన్ విధించడం వల్ల సో నేటికి కూడా ఇప్పటి వరకు కూడా ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల మన దేశ జీడిపి వృద్ధి రేట్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతూ వచ్చాయి. సో 2020-21 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో మొదటి త్రైమాసికంలో ఈ జీడిపి వృద్ధి రేటు దాదాపుగా 24% వరకు పడిపోయింది. దేశ చరిత్రలో ఇది ఫస్ట్ టైం అనమాట ఈ విధంగా. అంటే జీడిపి వృద్ధి రేట్లు పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇక్కడ హెచ్చు తగ్గులు అనేవి ఏర్పడతాయి అంటే అనేక కారణాలు కావచ్చు. దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. కరోనా వైరస్ కావచ్చు, ఈ జీడిపి వృద్ధి రేట్లలో సో పెరగడము తగ్గడము అనేది జరగడానికి గల కారణం ఏంటంటే కరోనా వైరస్ కావచ్చు, స్వదేశీ పరిణామాలు కావచ్చు, అంతర్జాతీయ పరిణామాలు కావచ్చు, రాజకీయ కారణాలు కావచ్చు, ప్రభుత్వ అస్థిరత్వాలు కావచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి కాసెస్ అనమాట. సో అవి ఏవైనా కారణాలు కావచ్చు అనమాట. సో ఇప్పుడు కాబట్టి ఈ జీడిపి వృద్ధి రేట్లో కొన్ని సందర్భాల్లో హెచ్చు తగ్గులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అసలు ఎప్పుడు పెరగడం అంటే ఏమిటి, తగ్గడం అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి అనేది పెరగడము లేదా తగ్గడము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గత సంవత్సరంలో భారతదేశంలో మొత్తం జీడిపి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ జీడిపి వస్తు సేవల ఉత్పత్తి 136 కోట్ల మంది ఉన్నారు మన భారతదేశంలో జనాభా. ఈ 136 కోట్ల మంది జనాభా కలిపి ఆ దేశంలో ఎంత ఉత్పత్తి చేశారు, వివిధ రంగాల్లో ఎంత ఉత్పత్తి చేశారు అనేదే జీడిపి. ఒక దేశ ప్రజలు ఒక సంవత్సర కాలంలో వివిధ రంగాలలో ఎంత ఉత్పత్తి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయం కావచ్చు, గనులు కావచ్చు, అటవీ సంపద కావచ్చు, చేపల ఉత్పత్తి కావచ్చు, వస్తు సేవల యొక్క ఉత్పత్తి అని చెప్పాను. వస్తు సేవలు సో అంతిమ వస్తు సేవలు అని చెప్పాను. ఒక దేశంలో లేదా ఒక దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఒక సంవత్సర కాలంలో ఆ దేశ ప్రజలందరూ కలిపి వివిధ రంగాలలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల యొక్క విలువను జీడిపి అంటారు. కరెక్ట్గా చెప్పాలంటే వస్తు సేవలు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వస్తువు ఉత్పత్తి వేరు, సేవ యొక్క ఉత్పత్తి వేరు. వస్తువు ఉత్పత్తికి ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ ఉత్పత్తి, అటవీ ఉత్పత్తి, గనుల ఉత్పత్తి, చేపల ఉత్పత్తి. సో ఇవన్నీ కూడా ఏంటంటే వస్తు సేవల ఉత్పత్తి. సేవల యొక్క ఉత్పత్తి ఆరోగ్య రంగం, విద్యారంగం,
వాణిజ్యము, వ్యాపారము, రవాణా. సో ఇప్పుడు వస్తు సేవల యొక్క ఉత్పత్తి యొక్క విలువను జీడిపి అంటారు. దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఒక సంవత్సర కాలంలో ఆ దేశ ప్రజలందరూ కలిపి వివిధ రంగాలలో ఎంత ఉత్పత్తి చేశారు అనే దాన్ని తెలిపేదే జీడిపి, స్థూల దేశ ఉత్పత్తి అని అంటారు. ఈ స్థూల దేశ ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు ఏర్పడడానికి అనేక కారణాలు ఉంటాయి అని చెప్పాను ఇప్పుడే. సో కాబట్టి జీడిపి అనేది పెరగడం కానీ తగ్గడం కానీ జరగడం గల కారణం ఏంటి అంటే అనేక కారణాలు కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వినియోగం, వస్తు సేవల యొక్క వినియోగం అనేది పడిపోయినప్పుడు జీడిపి వృద్ధి రేట్లో హెచ్చుతగ్గులు అనేవి ఏర్పడడానికి కారణం. వినియోగం అనేది ఎప్పుడు పడిపోతుంది? ప్రజల ఆదాయాలు అనేవి పడిపోయినప్పుడు. ప్రజలకు ఉపాధి ఉన్నప్పుడు ఆదాయం పెరుగుతుంది, ఆదాయం ఉన్నప్పుడు కొనుగోలు శక్తి పెరుగుతుంది, కొనుగోలు శక్తి ఉన్నప్పుడు సో ఆ వస్తువుకు డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగి వస్తు సేవల యొక్క ఉత్పత్తి అనేది పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గత సంవత్సరంలో మొత్తం జీడిపి, గత సంవత్సరంలో జీడిపి మన భారతదేశంలో 100 కోట్లు ఉంది. 100 కోట్లు ఉంది గత సంవత్సరంలో, అంటే 2020-21లో మన దేశ జీడిపి మొత్తం 100 కోట్లు. ఈ సంవత్సరం 2021లో మన దేశ జీడిపి 90 కోట్లు. అంటే ఎన్ని కోట్లు తగ్గింది ఇక్కడ? 10 crores. అంటే 10 crores తగ్గింది, 10% తగ్గినట్లు. లేదా గత సంవత్సరం 100 కోట్లు జీడిపి ఉంది, సో ఈ సంవత్సరం 110 కోట్లు జీడిపి ఉంది. అంటే ఇక్కడ 10 కోట్లు ఎక్కువగా ఉంది, అంటే 10% పెరిగినట్లు. లేదంటే గత సంవత్సరంలో 100 కోట్లు జీడిపి ఉంది, ఈ సంవత్సరం కూడా 100 కోట్లు జీడిపి ఉంది. అంటే ఇక్కడ ఉత్పత్తి అనేది పెరగలేదు, తగ్గలేదు, స్థిరంగా ఉంది. అంటే వస్తు సేవల ఉత్పత్తి అనేది పెరగలేదు, తగ్గలేదు, స్థిరంగా ఉంది. అటు పెరగలేదు, ఇక్కడ తగ్గలేదు. జీడిపి అనేది స్థిరంగా ఉన్నట్లు, అంటే ఉత్పత్తి అవసరం లేకపోవడం. సో దీనికి అనేక కారణాలు కావచ్చు, ఈ విధంగా అంచనా వేస్తారు. సో నెక్స్ట్ దిస్ ఈజ్ కాల్డ్ జీడిపి. సో ఓవరాల్గా చెప్పాలంటే జీడిపి అంటే ఒక దేశంలో, అంటే దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఆ దేశ ప్రజలందరూ కలిసి ఒక సంవత్సర కాలంలో వివిధ రంగాలలో ఎంత ఉత్పత్తి చేశారు, అది వ్యవసాయం కావచ్చు, గనులు కావచ్చు, అటవీ సంపద కావచ్చు, చేపల ఉత్పత్తి కావచ్చు, లేదా విద్యారంగంలో కావచ్చు, ఆరోగ్య రంగంలో కావచ్చు, లేదంటే పర్యాటక రంగం కావచ్చు, రవాణా రంగం కావచ్చు, వివిధ రంగాలలో ఎంత ఉత్పత్తి చేశారు అనే దాన్ని తెలిపేదే జీడిపి, స్థూల దేశీయ ఉత్పత్తి. స్థూల దేశీయ ఉత్పత్తిలో సో ఇక్కడ ఎవరు తయారు చేశారు అనేది ప్రధానం కాదు, ఎక్కడ తయారు చేశారు అనేదే ప్రధానం. అంటే స్వదేశీయులు చేయవచ్చు లేదా విదేశీయులు చేయవచ్చు అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ జీడిపి. నెక్స్ట్ నికర దేశీయ ఉత్పత్తి, నికర దేశీయ ఉత్పత్తి, దీన్ని ఇంగ్లీష్లో ఎన్డిపి అంటారు, నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఇప్పుడు జీడిపిలో విదేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని కలపరు, అది జిఎన్పిలో కలుపుతారు. ఎన్డిపి నికర దేశీయ ఉత్పత్తి, నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్పాను. నికర దేశీయ ఉత్పత్తి అంటే జీడిపిలో నుంచి తరుగుదలను తీసివేస్తారు, తరుగుదల లేదా అరుగుదల అంటారు. జీడిపిలో నుంచి అరుగుదల లేదా తరుగుదలను తీసివేస్తే వచ్చేదే నికర దేశ ఉత్పత్తి. నికర దేశ ఉత్పత్తి అంటే ఏమిటి అనే విషయం మీకు అర్థం కావాలంటే అసలు తరుగుదల లేదా అరుగుదల అంటే ఏమిటి తెలుసుకోవాలి. డెప్రిషియేషన్ అంటారు ఇంగ్లీష్లో. అరుగుదల లేదా తరుగుదల అంటే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువును తయారు చేయడానికి ఒక యంత్రాన్ని ఉపయోగిస్తారు. అది ఏదైనా వస్తువు కావచ్చు, పెన్ను కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, చైర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక వస్తువును తయారు చేయడానికి అనేక యంత్రాలు ఉపయోగిస్తారు. ఆ యంత్రాలను నిరంతరంగా ఉపయోగిస్తూ పోతే అవి కొంతకాలానికి ఏమైపోతాయి అంటే అరుగుదలకు కానీ తరుగుదలకు కానీ గురవుతాయి, అంటే మరమ్మతుకు లోనవుతాయి అన్నమాట. యంత్రాలను నిరంతరంగా వస్తు సేవల యొక్క తయారీలో ఉపయోగించినప్పుడు కొంతకాలానికి ఏమైపోతాయి అవి? సో అరుగుదలకు కానీ తరుగుదలకు కానీ లోనవుతాయి. సో కాబట్టి మరి ఆ అరుగుదలకు లేదా తరుగుదలకు లోనైనటువంటి గురైనటువంటి ఆ యంత్రాల పైన కొంత ఖర్చు చేస్తారు.
ఆ ఖర్చును ఏమంటారు అంటే అరుగుదల లేదా తరుగుదల అంటారు. ఆ ఖర్చును తీసివేస్తే వచ్చేదే నికర దేశీయ ఉత్పత్తి. నెక్స్ట్ జిఎన్పి, స్థూల జాతీయ ఉత్పత్తి. స్థూల జాతీయ ఉత్పత్తి జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ జిఎన్పి అంటారు. స్థూల జాతీయ ఉత్పత్తి. ఇప్పుడు జీడిపి అంటే ఏమిటి? దేశ భౌగోళిక సరిహద్దుల లోపల వివిధ రంగాలలో ఆ దేశ ప్రజలందరూ కలిసి తయారు చేసిన అంతిమ వస్తు సేవల విలువనే జీడిపి అంటారు. జిఎన్పికి జీడిపికి డిఫరెన్షియేషన్ ఉంటుంది. స్థూల జాతీయ ఉత్పత్తి అంటే సో ఇక్కడ స్థూల జాతీయ ఉత్పత్తిలో ఉత్పత్తి అనేది దేశ భౌగోళిక సరిహద్దుల లోపల జరుగుతూ ఉంటుంది, మరియు దేశం వెలుపల కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు జీడిపి దేశ భౌగోళిక సరిహద్దుల్లో మాత్రమే తయారు చేస్తారు. అది స్వదేశీయులు కావచ్చు, విదేశీయులు కావచ్చు. కానీ ఇక్కడ జిఎన్పిలో జిఎన్పి అంటే స్థూల జాతీయ ఉత్పత్తి అంటే ఒక దేశ ప్రజల చేత ఒక సంవత్సర కాలంలో వివిధ రంగాలలో తయారు చేసిన అంతిమ వస్తు సేవల యొక్క విలువను స్థూల జాతీయ ఉత్పత్తి అంటారు. అంటే ఇక్కడ ఉత్పత్తి దేశం లోపల జరుగుతూ ఉంటుంది, దేశం వెలుపల జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు జీడిపిలో ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ కంపెనీ వచ్చి ఇండియాలో కార్లు తయారు చేస్తుంది. దాని యొక్క ఉత్పత్తి విలువను జీడిపిలో కలుపుతారు. సో ఇక్కడ జిఎన్పిలో వస్తువును ఎక్కడ తయారు చేశారు అనేది ప్రధానం కాదు, ఎవరు తయారు చేశారు అన్నదే ప్రధానం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్థూల జాతీయ ఉత్పత్తి అనేది అంతర్జాతీయ ఉత్పత్తి. దేశ భౌగోళిక సరిహద్దుల లోపల జరుగుతూ ఉంటుంది, దేశం వెలుపల జరుగుతూ ఉంటుంది. సపోజ్ భారతదేశానికి చెందిన టాటా కంపెనీ జపాన్లో పోయేసి కార్లు తయారు చేస్తుంది, మరియు జపాన్ కంపెనీ వచ్చి మన దేశంలో కార్లను తయారు చేస్తుంది. సో ఇప్పుడు మన దేశము జపాన్లో పోయేసి కార్లు తయారు చేసేసి దాని నుంచి వచ్చినటువంటి ఉత్పత్తి విలువను మన దేశానికి పంపిస్తుంది. అది స్థూల జాతీయ ఉత్పత్తిలో కలుపుతారు. అంటే స్థూల జాతీయ ఉత్పత్తి అనేది దేశ భౌగోళిక సరిహద్దుల లోపల మరియు వెలుపల జరుగుతూ ఉంటుంది. దీన్ని అంతర్జాతీయ ఉత్పత్తి అంటారు, జీడిపిని దేశీయ ఉత్పత్తి అంటారు. స్థూల జాతీయ ఉత్పత్తిలో ఉత్పత్తి అనేది దేశం లోపల జరుగుతూ ఉంటుంది, దేశం వెలుపల జరుగుతూ ఉంటుంది. సో ఎక్కడ తయారు చేశారన్నది ప్రధానం కాదు, ఇక్కడ ఎవరు తయారు చేశారన్నదే ప్రధానము. సో స్థూల జాతీయ ఉత్పత్తి అనేది స్థూల జాతీయ ఉత్పత్తిలో నికర విదేశ ఆదాయం అనేది కలుపుతారు. అంటే విదేశాల నుంచి వచ్చే ఆదాయం అనేది ఇందులో కలపడం జరుగుతూ ఉంటుంది జిఎన్పిలో. సో దిస్ ఈజ్ కాల్డ్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. జీడిపి అనేది దేశీయ ఉత్పత్తి, దేశానికి సంబంధించినటువంటి ఉత్పత్తి విలువను తెలుపుతుంది. స్థూల జాతీయ ఉత్పత్తి అనేది అంతర్జాతీయ ఉత్పత్తికి సంబంధించింది. అంటే స్థూల జాతీయ ఉత్పత్తిలో విదేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని కలుపుతారు, జీడిపిలో కలపరు. విదేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని జీడిపిలో కలపరు, కానీ జిఎన్పిలో కలుపుతారు. అంటే స్థూల జాతీయ ఉత్పత్తిలో విదేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని కలపడం జరుగుతుంది. ఇది స్థూల జాతీయ ఉత్పత్తి. నెక్స్ట్ ఎన్ఎన్పి, నికర జాతీయోత్పత్తి. నికర జాతీయోత్పత్తి నెట్ నేషనల్ ప్రొడక్ట్ అంటారు. నికర జాతీయోత్పత్తి అంటే జిఎన్పిలో నుంచి, ఇప్పుడే చెప్పాను తరుగుదల అంటే, జిఎన్పిలో నుంచి తరుగుదలను తీసివేస్తే వచ్చేదే నికర జాతీయ ఉత్పత్తి. తరుగుదల లేదా అరుగుదల, అరుగుదల లేదా తరుగుదల. ఇప్పుడే చెప్పాను అరుగుదల లేదా తరుగుదల అనే విషయాన్ని కాన్సెప్ట్ తెలిసినప్పుడు నికర జాతీయోత్పత్తి అంటే ఏమీ తెలుస్తుంది. అరుగుదల లేదా తరుగుదల అంటే ఇప్పుడే చెప్పాను, ఏదైనా ఒక వస్తువును తయారు చేయడానికి ఒక యంత్రాన్ని నిరంతరంగా ఉపయోగించినప్పుడు ఆ యంత్రం కొంతకాలానికి అరుగుదలకు లేదా తరుగుదలకు లోనవుతుంది. సో అరుగుదల లేదా తరుగుదలకు లోనైనటువంటి యంత్రాలపైన కొంత ఖర్చు చేస్తారు మరమ్మతుకు గురైనప్పుడు. ఆ ఖర్చును ఏమంటారు అంటే అరుగుదల లేదా తరుగుదల అంటారు. సో జిఎన్పిలో నుంచి
అరుగుదల లేదా తరుగుదలను తీసివేస్తే వచ్చేదే నికర జాతీయ ఉత్పత్తి. నెక్స్ట్ వ్యక్తిగత ఆదాయము. వ్యక్తిగత ఆదాయము దీన్ని పర్సనల్ ఇన్కమ్, వైయక్తిక ఆదాయం అని కూడా అంటారు. ఒక వ్యక్తికి వివిధ మార్గాల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్నే వ్యక్తిగత ఆదాయము అంటారు. దీన్ని పర్సనల్ ఇన్కమ్ అంటారు. నెక్స్ట్ వ్యయార్హ ఆదాయం, డిస్పోజబుల్ ఇన్కమ్ అంటారు. దీన్ని డిఐ డిస్పోజబుల్ ఇన్కమ్, దీన్నేమో పిఐ పర్సనల్ ఇన్కమ్. వ్యయార్హ ఆదాయం వ్యక్తులు పొందిన ఆదాయంలో మొత్తం ఖర్చు చేయడానికి వీల్లేదు. అందులో కొంత భాగాన్ని ప్రత్యక్ష పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించవలసి వస్తుంది. అంటే వ్యక్తులు లేదా ప్రజలు పొందిన ఆదాయంలో మొత్తాన్ని ఖర్చు చేయడానికి వీల్లేదు. అందులో కొంత భాగాన్ని ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో చెల్లించవలసి ఉంటుంది. ఆ ట్యాక్సెస్ను తీసివేయగా వచ్చేదే వ్యయార్హ ఆదాయము, డిస్పోజబుల్ ఇన్కమ్. నెక్స్ట్ ఈ జాతీయ ఆదాయ భావనల్లో ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ప్రధానంగా తలసరి ఆదాయము. తలసరి ఆదాయం వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. తలసరి ఆదాయం పిసిఐ పర్ క్యాపిటా ఇన్కమ్. సగటున ఒక వ్యక్తి ఎంత ఆదాయాన్ని పొందుతున్నాడో, అది రోజు కావచ్చు, వారానికి కావచ్చు, నెలకు కావచ్చు, సంవత్సరానికి కావచ్చు, ఒక వ్యక్తి పర్ పర్సన్ హౌ మచ్ గెట్టింగ్ ఎర్నింగ్ ఆర్ ఇన్కమ్, ఒక వ్యక్తి సగటున ఎంత ఆదాయాన్ని పొందుతున్నాడో తెలిపేదే తలసరి ఆదాయము. ఈ తలసరి ఆదాయం అనేది ప్రజల యొక్క జీవన ప్రమాణాలను అంచనా వేస్తుంది. తలసరి ఆదాయం అనేది పెరిగినప్పుడు ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ తలసరి ఆదాయాన్ని ఏ విధంగా లెక్కిస్తారంటే ఫార్ములా, జాతీయ ఆదాయాన్ని మొత్తం దేశ జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం. తలసరి ఆదాయం ఈక్వల్ టు జాతీయ ఆదాయం బై మొత్తం దేశ జనాభా. దీని ఫార్ములా దేశ జనాభా. జాతీయ ఆదాయాన్ని మొత్తం దేశ జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం. ఈ తలసరి ఆదాయాన్ని తాత్కాలిక గణాంకాలలో లెక్కిస్తారు మరియు స్థిర ధరల్లో లెక్కిస్తారు. అంటే ప్రస్తుత ధరల్లో లెక్కిస్తారు మరియు స్థిర ధరల్లో కూడా లెక్కించడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కుటుంబంలో 4 మెంబర్స్ ఉన్నారు జనాభా. దీని ఫార్ములా అర్థం చేసుకోవాలంటే కుటుంబంలో 4 మెంబర్స్ ఉన్నారు జనాభా. ఆ కుటుంబం యొక్క ఆదాయము 1 lakh. సో ఈ 1 lakhను పర్ పర్సన్కు పంచితే అంటే సగటున 25,000 వస్తుంది. అది కుటుంబ ఆదాయం, కుటుంబ తలసరి ఆదాయం అనమాట. సో ఈ విధంగా అంచనా వేస్తారు. జాతీయ ఆదాయాన్ని మొత్తం దేశ జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం. ఈ తలసరి ఆదాయం అనేది పెరిగినప్పుడు ప్రజల యొక్క జీవన ప్రమాణాలు అనేవి పెరుగుతాయి. ఆరోగ్యపరంగా డెవలప్ అవుతారు, విద్యాపరంగా డెవలప్ అవుతారు మరియు అన్ని రంగాలలో ఆదాయం అనేది పెరిగినప్పుడు పౌష్టికాహారాన్ని తీసుకుంటారు ప్రజల యొక్క ఆదాయం పెరిగినప్పుడు. సో తద్వారా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు అనేవి మెరుగుపడడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ జాతీయ ఆదాయ భావనలో ఇంకోటి ఏంటంటే బదిలీ చెల్లింపులు, ట్రాన్స్ఫర్ పేమెంట్స్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. జాతీయ ఆదాయం లెసన్లో ఈ బదిలీ చెల్లింపులకు సంబంధించి ప్రశ్న అడగడం జరుగుతుంది. క్రింది వానిలో బదిలీ చెల్లింపులకు ఉదాహరణ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బదిలీ చెల్లింపులు ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటారు. ఒక వ్యక్తి ఏ పని చేయకపోయినా కూడా ఆదాయాన్ని పొందినట్లయితే దాన్ని బదిలీ చెల్లింపులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బదిలీ చెల్లింపులకు ఉదాహరణ నిరుద్యోగ భృతి, స్కాలర్షిప్లు, తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చినటువంటి పాకెట్స్ మనీ. సో ఇవన్నీ కూడా మరియు సబ్సిడీలు, పెన్షన్లు ఇవన్నీ కూడా బదిలీ చెల్లింపులకు ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఇవి జాతీయ ఆదాయానికి సంబంధించి కాన్సెప్ట్స్గా చెప్పవచ్చు. ఈ జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ప్రధానంగా ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు, ఏ అంశాలను పరిగణలోకి తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాతీయ ఆదాయ
అంచనా, పరిగణలోకి తీసుకునే అంశాలు, పరిగణలోకి తీసుకునే అంశాలు. ఇప్పుడు జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఏ వస్తువును కూడా 2 సార్లు లెక్కించకూడదు అని చెప్పాను. జాతీయ ఆదాయం అంటే ఏమిటి అనే ప్రశ్న అడుగుతారు. సో డియర్ స్టూడెంట్స్, కాన్సెప్ట్ బాగా వినాలి. చెప్పేటప్పుడు కంటెంట్ ఎవరైతే బాగా వింటారో వాళ్ళే ప్రశ్నకు ఆన్సర్ చేయగలరు. ఇప్పుడు జాతీయ ఆదాయానికి సంబంధించిన భావనల్లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో ఖచ్చితంగా ప్రశ్న అడగడం జరుగుతుంది. గత ప్రీవియస్ క్లాసెస్లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వాళ్ళకి అడిగాడు, జాతీయ ఆదాయం అంటే ఏమిటి అడిగాడు, జీడిపి అంటే ఏమిటి అడిగాడు, జిఎన్పి అంటే ఏమిటి అడిగాడు. సో మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ ఇన్ దిస్ చాప్టర్స్. సో జాతీయ ఆదాయ ప్రశ్న ఏ తరహాలో అడుగుతారు అంటే, జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు క్రింది వాణిలో ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు అని ప్రశ్న అడిగినప్పుడు కొన్ని అంశాలను జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు పరిగణలోకి తీసుకుంటారు, మరియు కొన్ని అంశాలను మినహాయిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు తీసుకునే అంశాలు. ఫస్ట్ అంతిమ వస్తువు. అంతిమ వస్తువు పూర్తిగా తయారు చేసిన వస్తువును అంతిమ వస్తువు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్, పత్తిని వస్త్రంగా తయారు చేస్తారు. వస్త్రం అనేది అంతిమ వస్తువు, కాటన్ అనేది మధ్యంతర వస్తువు. పూర్తిగా తయారు కాని వస్తువును మధ్యంతర వస్తువు అంటారు, పూర్తిగా తయారు చేసిన వస్తువును అంతిమ వస్తువు అంటారు. సో జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఏ వస్తువును కూడా 2 సార్లు లెక్కించకూడదు, ఒకేసారి లెక్కిస్తారు. ఆ యొక్క ఉత్పత్తి విలువను 2 సార్లు లెక్కించకూడదు. సో ఇప్పుడు అంటే ఇక్కడ జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు కేవలం పూర్తిగా తయారు చేసిన వస్తువు యొక్క విలువను మాత్రమే తీసుకుంటారు. అంటే అదే అంతిమ వస్తువు, ఫైనల్ గుడ్స్. జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు పరిగణలోకి తీసుకునే అంశాలు, ఫస్ట్ వన్ అంతిమ వస్తువు, మరియు షేర్లను అమ్మే కమిషన్ ఏజెంట్స్కి వచ్చే ఆదాయం, యజమాని ఉంటున్న ఇంటి సేవలు, WHOలో ప్రపంచ ఆరోగ్య సంస్థలో పనిచేసే ఉద్యోగుల యొక్క జీతాలు ఇందులో లెక్కించే అంశాలన్నమాట. అదేవిధంగా డాక్టర్ యొక్క కన్సల్టెన్సీ ఫీజు, ఎంపీకి ఇచ్చే జీతాలు లేదా ఆల్వెన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు పరిగణలోకి తీసుకునే అంశాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్, జాతీయ ఆదాయం మరియు మినహాయింపులు. జాతీయ ఆదాయం అంచనా, మినహాయింపులు అంటే పరిగణలోకి తీసుకోని అంశాలు. జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు మినహాయించే అంశాలులో ఫస్ట్ వన్ ఏంటంటే మధ్యంతర వస్తువు. జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు మధ్యంతర వస్తువు యొక్క విలువను తీసుకోరు, మినహాయింపు. ఇక్కడ కేవలం పూర్తిగా తయారు చేసిన వస్తువు యొక్క ఉత్పత్తి విలువను మాత్రమే తీసుకుంటారు. మధ్యంతర వస్తువు యొక్క ఉత్పత్తి విలువను అంచనా వేరు, దీన్ని మినహాయింపు అన్నమాట ఇక్కడ. నెక్స్ట్, జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు పరిగణలోకి తీసుకొని అంశాలకు ఉదాహరణ ప్రభుత్వ వైద్యశాలల్లో ఇచ్చే ఉచిత వైద్యం, అదేవిధంగా ఉపకార వేతనాలు, స్కాలర్షిప్లు ఇందులో మినహాయిస్తారు. గృహిణీ సేవలు, ఇవన్నీ కూడా సెకండ్ హ్యాండ్ వస్తువులు. అంటే జాతీయ ఆదాయాన్ని లెక్కించినప్పుడు మినహాయించే అంశాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. సో ఈ విధంగా జాతీయ ఆదాయాన్ని లెక్కించినప్పుడు ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు కేవలం అంతిమ వస్తువు యొక్క విలువను తీసుకుంటారు, మధ్యంతర వస్తువును మినహాయిస్తారు. సో జాతీయ ఆదాయానికి సంబంధించి లాస్ట్ ఈ చాప్టర్లో మీకు ప్రశ్నలు, సో ఇంట్రడక్షన్ నుండి కూడా మీకు చెప్పాను ఏ తరహాలో అడుగుతారో అనేది. స్వాతంత్రానికి ముందు మరియు వన్స్ అగైన్ స్వాతంత్రానికి ముందు జాతీయ ఆదాయాన్ని మొదటిసారిగా లెక్కించింది ఎవరు, స్వాతంత్రానంతరం జాతీయ ఆదాయాన్ని లెక్కించింది ఎవరు, మరియు జాతీయ ఆదాయ భావనలు అంటే జాతీయ ఆదాయం అంటే ఏమిటి. సో అనేక ప్రశ్నలు ఈ చాప్టర్ నుంచి రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా డియర్ ఆస్పిరెంట్స్, కరెంట్ ఎకానమీ పైన దృష్టి పెట్టండి. మన టాపర్స్ అండ్ భాగ్యనగర్ ఎస్ఐ ఇన్స్టిట్యూట్లో తెలుగు రాష్ట్రాల్లోనే సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీస్ ఇక్కడ ఉన్నారు. టాపర్స్ ఇన్స్టిట్యూట్లో అన్ని రకాల ఫెసిలిటీస్ మీకు కల్పించడం జరిగింది. సో తరచుగా ప్రాక్టీస్ టెస్టులు పెడతారు. ఏ రోజుకి ఆ రోజు మీకు ప్రాక్టీస్ టెస్ట్ మరియు
గ్రాండ్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. సో డైలీ న్యూస్ పేపర్లో కరెంట్ అకౌంట్ పైన బాగా ఇన్ఫర్మేషన్ అడిషనల్గా గ్యాదర్ చేసుకొని దృష్టి పెట్టి టైం వేస్ట్ చేసుకోకుండా చదవాలి. సో దిస్ ఈజ్ ద నేషనల్ ఇన్కమ్ చాప్టర్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.